నమస్తే. తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్‌లో ఏసీబీ అధికారులకు అడ్డంగా అవినీతి అధికారులు దొరుకుతూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది అధికారుల్లో ఎలాంటి మార్పనేది మాత్రం కనిపించట్ల. సరే వాళ్ళేదో చేసుకొని పోతారు. మన పని మనం చేసుకుందాం. మనకు కావాల్సింది డబ్బు. అవతల వ్యక్తికి కావాల్సింది కార్యాలయంలో మనతో పని. ఇలా ఈ వైఖరితోనే చాలామంది ఉన్నారు. ఇప్పటికే తాజాగా మనం చూసాం. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక పక్కన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదవుతున్నాయి. అలాగే రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కే అధికారుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక అధికారి అక్షరాల ₹4,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మనం చూస్తున్న ఆయన పేరు యాతా పవన్ కుమార్. జీహెచ్ఎంసీలో ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీఈఈగా పనిచేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రమణమూర్తి అని ఒక రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యక్తి, అతను బిల్డింగ్స్ కన్స్ట్రక్షను అలాగే ఆ నిర్మాణ పనులు అవన్నీ చూసుకుంటాడు. దానికి సంబంధించి ఒక ప్రాంతంలో నిర్మాణం చేపట్టబోయేటువంటి దానికి అనుమతి కోసం కార్యాలయంలో అతను అప్లికేషన్ పెట్టుకున్నాడు. దానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అలాగే ఇతర కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది అధికారులు. ఇలాంటి సందర్భంలో పవన్ కుమార్ అడిగినటువంటి లంచం ₹10,00,000. ఏది ఒక సంతకం పెట్టి దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. అతను ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటికీ అనుగుణంగానే నిర్మాణం చేపట్టడానికి అన్ని అనుమతులు తీసుకున్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేవు అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఇవ్వాలి. దానికి ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్ అడిగిన లంచం 10,00,000. చూడండి, అంటే ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకమైనటువంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇంకా అతను ఎంతో బతిమలాడాడట, సార్ 1,00,000 కంటే నేను ఎక్కువ ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు కూడా లేవు అని. 3 నెలలు ఈ యొక్క రమణమూర్తిని డిఈ ఇబ్బంది పెట్టాడండి. సార్ ముందు నాకు పని చేసి పెట్టండి, నేను కావాలంటే మీకు ఇస్తాను డబ్బులు అని. నో, ముందు నాకు అడిగిన లంచం ఇవ్వాల్సిందే, అప్పుడే నేను సంతకం పెడతా, లేదంటే నువ్వు హోప్ పెట్టుకోకు అని చెప్పి 3 మంత్స్ నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు రమణమూర్తి. డబ్బులు దొరక్క మొత్తానికి ₹4,00,000 వడ్డీకి తీసుకొచ్చి లంచం ఇచ్చేందుకు మొత్తానికి రెడీ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు నోటీస్కి తీసుకెళ్ళాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 4,00,000 లంచం తీసుకుంటుండగా ఆయన కార్యాలయంలోనే పట్టుకున్నారు. అంటే చూడండి, చిన్న పేపర్ మీద ఒక సంతకం పెట్టడానికి 10,00,000 డిమాండ్ చేశాడు. అందులో డీల్ ప్రకారం 5,00,000కు ఓకే చేసుకున్నాడు. 4,00,000 ఇప్పుడు ఇచ్చేలాగా 1,00,000 తర్వాత. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అధికారులు చూడండి. తాజాగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, ఇటీవల కొంతమంది మహిళా మనులు కూడా అడ్డంగా బుక్ అయ్యారు ఏసీబీ అధికారులకి, మేమేం తక్కువ కాదని చెప్పి. ఏ రకమైనటువంటి యాటిట్యూడ్తో వెళ్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదనేది అలాగే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగల. ఇలాంటి సందర్భంలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏసీబీ అధికారులకు చాలా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజల సౌలభ్యం కోసం టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్, దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇదివరకు కంప్లైంట్ చేయాలంటే అదొక సాహసం. కార్యాలయానికి వెళ్ళాలి, వారు ఎప్పటి వరకు వెయిట్ చేయమంటే అప్పుడు వరకు అక్కడ కూర్చోవాలి, అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. ఈలోపు ఆ వ్యక్తిని అక్కడికి వచ్చిన వాళ్ళంతా చూడటం, నీ మీద ఇగో పలానా వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారని ఎవరి మీద అయితే
సదరు వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడో వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం. ఈ రకమైనటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. వేధించే అధికారుల వివరాలను, అలాగే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి కూడా నేరుగా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఆఫీస్‌కి రావక్కర్లా. జస్ట్ ఒక వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. అలాగే మెయిల్ ఐడీ ఉంటే మెయిల్ ఐడీ ద్వారా మీ కంప్లైంట్‌ని రేజ్ చేయండి. లేకపోతే కాల్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్‌కి. 24/7 అది పనిచేస్తుంది అని ఒక రకమైనటువంటి సౌకర్యాన్ని ప్రజల ముందుంచారు. గతంలో ఎప్పుడు ఈ విధంగా ఉండేది కాదు. మనం చూస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక కేసు అయితే నమోదవుతూనే ఉంది. అది కూడా అధికారుల స్థాయిలోనే లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండ్రు. సో ఇటువంటి సందర్భంలో ఈ మధ్య 16 మందో 17 మందో మహిళా అధికారులు కూడా రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యారు ఈ 3 నెలల పరిధిలో. సో ఇలాంటి సందర్భంలో తాజాగా పవన్ కుమార్ 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు, అరెస్ట్ చేశారు. ఇతని ఆదాయ వనరులు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు. ఒక చిన్న విషయానికే 10 లక్షలు డిమాండ్ చేశాడంటే గతంలో ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడ్డాడు అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుంది ఏసీబీ. సో ఇలాంటి సందర్భంలో ఈయన కూడా మరి కోట్లాది రూపాయలు అక్రమాస్తులు కలిగి ఉన్నాడని త్వరలోనే ఏసీబీ ఒక ప్రకటన చేస్తుందేమో చూడాలి.